కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు నిన్ను స్తుతించి గణపరచడానికి యోగ్యత అర్హత లేని మా జీవితాలకు ప్రభువా మీరు ఇచ్చిన మంచి అవకాశమును బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపై ఉన్నాం ప్రభువా. నీ కృపను బట్టి మాత్రమే ఈ స్థితిలో ఉండగలిగి ఉన్నాం. అందుని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గనక ఇక్కడ సౌలు అనే మహారాజు దావీదుతో మాట్లాడుతున్నాడు. అప్పటికి దావీదు చాలా యంగేజ్లో ఉన్నాడు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడంటే కనుక అప్పటికే ఒక పెద్ద ఫైట్ జరిగింది. గొల్యాతు అనేవాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే కనుక మీరందరూ మా మీదికి రావటము, మేమందరము మీ మీదికి రావటము టైం వేస్ట్ కార్యక్రమం ఇదంతా కూడా. కాబట్టి మా టీము నుంచి నేను వస్తా, మీ టీము నుంచి ఎవరైనా సరే ఉంటే కనుక వారిని పంపండి అని 40 రోజులు బట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు. సరే వెళదాము అంటే గనక ఎవరైనా ధైర్యము చేద్దామంటే కనుక ధైర్యం సరిపోవట్లేదు. వాడి ఆకారము చూసి అందరికి కూడా భయం వేస్తుంది. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఐక్యతను కోరుకోడు వాడు. అందరూ కలిసి ఉంటే గనక ఇష్టం ఉండదు కొంతమందికి. కలిసి ఉంటే గనక అక్కడ సహోదరుల ప్రేమ ఉంటే, ఐక్యత ఉంటే గనక అక్కడ శాశ్వతమైన జీవము, ఆశీర్వాదం ఉన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి వాడు ఒక్కడే రమ్మంటున్నాడు, గుంపులుగా వస్తే వాడికి ఇష్టం ఉండదు అనమాట. 40 రోజులుగా వాడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు అందరూ కూడా భయపడిపోతున్నారు. రాజుగారు కూడా భయపడిపోయాడు. సైనికులందరూ కూడా గుడారంలోనికి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులలో ఎవరో ఒకరు యుద్ధానికి వెళ్ళవలసి ఉంది. మరి మొత్తానికి వెళ్ళాలి. ఎవరు వెళతారు ఇప్పుడు? సౌలు వెళ్ళడు, సైనికులు వెళ్ళరు. చావైనా రేవైనా సరే ఒక అబ్బాయి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరతను? సౌలు కుమారుడైన యోనాతాను వెళ్ళాలి. యోనాతాను కూడా వెళ్ళటానికి మనసు లేదు. యోనాతాను కూడా భయపడిపోతున్నాడు. ఒకవేళ వెళితే గనక యోనాతాను చచ్చిపోతాడు.
చచ్చిపోతే గనక ఆ వ్యక్తితో అది ఆగిపోదు, దేశమే ఓడిపోయినట్లు. ఇప్పుడు తరువాత జరిగేది ఏమిటంటే కనుక వీళ్ళందరికీ కూడా ఊడిగం చేయడానికి వీళ్ళందరూ కూడా వెళ్ళవలసి వస్తుంది, అందరూ బానిసలుగా వెళ్ళిపోవాలి. అంత భయంకరమైన పరిస్థితుల్లో, అంత భయంకరమైన పరిస్థితి రాకుండా ఉండటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు అడ్డుగా నిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతని పేరే దావీదు. ఆమేన్, హల్లెలూయా. దావీదు నిలిచి ఫైట్ చేసి వాడి కత్తి చేత వాడి తలని నరికి తలను పట్టుకొని పట్టణంలోనికి వచ్చాడండి. పట్టణంలోనికి వస్తే కనుక పెద్ద పెద్ద పాటలతో స్వాగతం పలికారు. అందరూ కూడా అవాక్కైపోయారు, ఆశ్చర్యపోతున్నారు. జాగ్రత్తగా ఉందాం. ఆ సమయంలో పర్సనల్గా దావీదును రాజదర్బారులోనికి పిలిచి సౌలు మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నాం. వీరిద్దరూ మాట్లాడుతున్నారు. ఎవరెవరో? సౌలు, దావీదు మాట్లాడుతున్నారు. ఇక్కడ దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు, వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అంట యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయింది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అంటే దావీదు హృదయముతో యోనాతాను హృదయము కలిసిపోయిందండి. ఎందుకని? పెద్ద ఫైట్ చేశాడనా, లేదా హైట్గా ఉన్నాడనా, ఏం చేశాడని ఇష్టపడ్డాడు? ఇక్కడ ఒక విషయం అర్థమైంది యోనాతానికి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమని మాట్లాడుతూ ఉంటాడు? నీవు లేకపోతే మా బ్రతుకులు లేవు, నీవు లేకపోతే ఈరోజు మాకు గౌరవం లేదు. నీ పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఇప్పుడు ఏదో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏదో అరాకొరగా మాట్లాడి పంపించేశాను. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే గనక నీ వలనే. ఇదిగో నా తల మీద ఉంది కదా కిరీటము, ఈ కిరీటం ఎక్కడ ఉండకూడదుక, ఇది నీ తల మీద ఉండాలి. ఆమేన్. ఇదిగో ఈ కత్తి ఉంది కదా, ఈ కత్తి నా చేతిలో ఉండకూడదు, ఇది నీ చేతిలో ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజవస్త్రం ఉంది కదా, ఈ రాజవస్త్రం నేను కాదు వేసుకున్నది, ఇక నుంచి నీ వేసుకోవాలి. నా దగ్గర ఉన్నది ప్రతిదీ కూడా నీదే. ఆమేన్, హల్లెలూయా. నీవు పెట్టిన భిక్ష వల్లేనే మేము మాట్లాడుతున్నాము అని అంటూ ఉంటే, ఎవరు అంటుంటారు? సౌలు అంటున్నాడు దావీదుతో అంటుంటే, యోనాతాను తనకు ప్రాణ స్నేహితుడైపోయాడు. స్తోత్రం చెప్పండి. ఎంతకాలమయ్యా ప్రాణ స్నేహితుడు అయ్యాడంటే కనుక బ్రతికినంత వరకు. హల్లెలూయా. అంటే దావీదు చేసిన మేళ్లకు యోనాతాను కృతజ్ఞత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మేము చేయలేని యుద్ధము నువ్వు చేసావు, అంతే కదా. మేము ఈ రోజున బ్రతికి పట్టగట్టామంటే, క్షేమంగా ఉన్నామంటే గనక నీవు చేసిన యుద్ధం వలనే, నీ త్యాగం వలనే. మేము పేరుకు మాత్రమే రాజులం, పేరుకు మాత్రమే రాజకుమారుడినే, కానీ ఇక్కడి నుంచి మా రాజువు నువ్వే. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక్కడ గొల్యాతుతో యుద్ధము చేసి కాపాడినందుకే దావీదు ఎడల అంత కృతజ్ఞత కలిగి ఉన్నారు కదా. దావీదు ఏమన్నా వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడా? దావీదు ప్రాణాన్ని అడ్డం వేశాడు అంతే. కానీ 2000 సంవత్సరముల క్రితమే, ఆమేన్, గొల్యాతు కన్నా మన కొరకు పెద్ద యుద్ధమే జరిగిందండి. మన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. స్తోత్రం చెప్పు. ఆయన మన కొరకు ప్రాణం పెడితే నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు. ఇక్కడ దావీదు ప్రాణం పెట్టలేదే, దావీదు ప్రాణం అడ్డమేశాడు అంతే. ఎప్పుడైతే కనుక దావీదు సౌలు గారు ఇద్దరు మాట్లాడుతున్నారో ఆ మాటలు విన్నా యోనాతాను అతనికి ప్రాణ స్నేహితుడైపోయాడు. ప్రాణ స్నేహితుడు అంటే బ్రతికినంత వరకు ఉండే స్నేహితుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉన్నాడు.
మరి మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు యేసయ్య మృత్యుంజయుడే లేచాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఇంత త్యాగము చేసిన యేసయ్య కొరకు నువ్వు ఏమి కృతజ్ఞత కలిగి ఉన్నావు? అవసరం ఉంటే వస్తావు, లేకపోతే మానేస్తావు. వీలు పడితే వస్తావు, వీలు పడకపోతే మానేస్తావు. అదే నీ కృతజ్ఞత. ఇక్కడ దావీదేం ప్రాణం పెట్టలేదు కదా, ప్రాణం అడ్డం వేశాడు. అందుకే అంత కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. దేవా, మా కొరకు ప్రాణం పెట్టావు కదా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాం? నీవు లేకుండా మేము బ్రతకలేమని ఎప్పుడైనా కృతజ్ఞత కలిగిన జీవితం మనలో ఉందా? ఉంటే దేవునికి స్తోత్రమే. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వారు ఏం చేస్తారు అసలు? కృతజ్ఞత కలిగిన యోనాతాను దావీదు పట్ల ఏమి కలిగి ఉన్నాడు? నిజంగా నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివే అయితే గనక యేసుక్రీస్తుని పాపముల నిమిత్తం సిలువలో మరణించాడు. నిజంగా ఈరోజు భూమి మీద నేను క్షేమంగా బ్రతికి ఉన్నాను, ఆయన కృప వల్ల నువ్వు అని నువ్వు గ్రహించగలిగితే గనక నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారు ఏం చేశారు, ఏం చేయాలి? ఇక్కడ యోనాతాను ఏం చేశాడు? ఈరోజు కొన్ని విషయాలు మన వాక్యంలో నుంచి మనం ధ్యానిద్దాం. కృతజ్ఞత కలిగిన వారు ఎలా ఉండాలి? నువ్వు నిజంగా కృతజ్ఞత కలిగిన వ్యక్తివే అయితే గనక నువ్వు ఎలా ఉండాలి? చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3-4 వాక్య భాగాలు చదువుకుందాం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. స్తోత్రం చెప్పు. అతనిది ఏం చేశాడు? వచ్చి వెళ్ళిపోవటం కాదు, నిబంధన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. తన దుప్పటిని అంట రాజవస్త్రము, రాజు వేసుకునే వస్త్రమును, పైన వేసుకునే వస్త్రమును ఎందుకు దావీదుకి ఇచ్చాడంటే కనుక ఇది నా దగ్గర ఉండకూడదు, ఇది నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. పేరుకు మాత్రమే రాజకుమారుడినే, కానీ నువ్వు ఎల్లప్పుడూ నేను బ్రతికినంత వరకు కూడా నా హృదయములో నీవే రాజువు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఈ కత్తి నీది, ఈ విల్లు నీది, ఈ నడికత్తి నీది అని చెప్పేసి ఆయనకి ఇచ్చేశాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ఆరోగ్యముగా ఉన్నామంటే ఎవరిచ్చారండి ఆరోగ్యం? అది ఈరోజు క్షేమంగా ఉన్నామంటే కనుక ఆ క్షేమకరం ఎవరిచ్చారు మనకి? నీ పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే నీ భార్య నీతో ఎప్పుడు కూడా నవ్వుతూ ఉందంటే చెప్పండి, ఎవరిచ్చారు? మరి అన్ని మేళ్ళు పొందుకుంటూ కూడా ఒక నిబంధన చేసుకోలేకపోతే మనము, ఏ నిబంధన లేకపోతే దేవుని దగ్గరికి మనం వచ్చి వేస్తే. దావీదు ప్రాణం పెట్టలేదు, ప్రాణానికి అడ్డం వేశాడంతే. అందుకొరకే యోనాతాను ఒక నిబంధన చేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నిజంగా కృతజ్ఞత కలిగిన వ్యక్తివైతే ఒక నిబంధన చేసుకోవాలి దేవునితో. ఆయన నిబంధన చేయలేదు నీ కొరకు. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గడంగా చేద్దామా, దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. స్తోత్రం చెబుదామండి. క్రొత్త నిబంధన నీ కొరకైన ఒక నిబంధన చేశాడు రక్తము చిందించి. మరి ఆయన కొరకు నువ్వు ఒక నిబంధన చేసుకోలేవా దేవుని కొరకు? ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, బ్రతికి ఉన్నావంటే గనక ఈ బ్రతుకు ఇచ్చింది ఎవరో అది తెలిసి కూడా నువ్వు కృతజ్ఞత లేని బ్రతుకులు ఎందుకు? ఒకవేళ కృతజ్ఞత కలిగిన వ్యక్తివి అయితే కనుక ఒక నిబంధన చేసుకుంటా. నువ్వు దేవునితో ఒక నిబంధన చేయాలి. ఎందుకు నిబంధన చేయమని చెప్తున్నాడు? ఎందుకు ప్రభు యొక్క శరీరం రక్తం మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఈరోజు
యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వాక్య భాగాన్ని చదువుకుని ముందుకు వెళదాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, జాగ్రత్తగా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. నిలిచి ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిజంగా ఆయన శరీరము తిని రక్తము త్రాగువాడివైతే గనక ఆయన ఒక నిబంధన చేశాడు, నీవు ఆయనతో నిలిచి ఉండాలి. ఆయనతో నిలిచి ఉండటానికి ఒక నిబంధన చేసుకోవాలి. ఈరోజు మనము ఏదో ద్రాక్షారసం త్రాగుతున్నాం, రొట్టె తింటున్నాం, వెళ్ళిపోతున్నాం అని కాదు. ఒక నిబంధన చేసుకోవాలి. నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య, నీ కొరకు మనకు అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా, రక్తమును చిందించాడు కదా, రక్తము కార్చాడు కదా. ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇక్కడ యోనాతాను ప్రాణం ఉన్నంత వరకు నీవే నా రాజు అని ఒక నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం బ్రతికి ఉన్నాం, మంచి ఆరోగ్యంగా ఉన్నాం, మన సజీవులుగా ఉన్నాం. ఈరోజు దేవుని మందిరానికి మనం రాగలిగామంటే కనుక ఆయన పెట్టిన భిక్షే కదా. మరి ఇంత ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆయనతో ఒక నిబంధన చేసుకున్నాం. ఈరోజు అయినా సరే, ఈరోజు ఆదివారం అండి, ఈరోజు మన ఇష్టానుసారంగా వచ్చే రోజు కాదు ఇది. ఒక నిబంధన లేకపోతే గనక నువ్వు ఎలా కృతజ్ఞత కలిగి ఉంటావు? కలిగి ఉన్నావని ఎలా గుర్తుంది? ఒక నిత్య నిబంధన దేవునితో నువ్వు చేయలేకపోతే గనక, దావీదు ఏమైనా సరే ప్రాణం పెట్టాడా? కానీ ప్రాణం పెట్టకపోయినా, ప్రాణం అడ్డం వేసిన దావీదు కొరకే యోనాతాను ఒక నిబంధన చేసుకున్నాడే. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం రక్షించాడు, చీకట్లో మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కనుక ఆయన కృపే కదా. దేవుడు నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నీ కష్టార్జితాన్ని మీరు దీవిస్తున్నాడు. దేవా, ఈ బ్రతుకు నీవిచ్చిందే, నీ కొరకు నేను బ్రతుకుతాను అని ఒక నిబంధన చేసావా? దేవా, ఇదిగో దాన్ని ఈ నెల ఎంత సంపాదన ఇచ్చావు ప్రభువా, ఇది నీవిచ్చిందే ప్రభువా, ఇదిగో నీ కొరకు ఇది ప్రభువా అని ఒక నిబంధన చేసుకున్నావు. నువ్వు, నీ భార్య, పిల్లలు, భర్త అందరూ కూడా కలిసి సంతోషముగా ఈరోజు ఉన్నామంటే కనుక అది ఆయన పెట్టిన భిక్షే కదా. ఆయనతో ఒక నిబంధన చేసేవని నువ్వు. యోనాతాను బ్రతికి ఉన్నంత వరకు దావీదును జ్ఞాపకము చేసుకుంటూనే బ్రతికాడు. అందుకని చెప్తున్నాడు అక్కడ, చదవండి. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25 3 వచనాలు చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. జాగ్రత్త, ఈ మాట అండర్లైన్ చేసి, నన్ను జ్ఞాపకము చేసి తిని వెళ్ళిపోవటానికి కాదు మనము. ఎందుకంట ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన శిలువ మరణ పునరుత్థానమును నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు ఆయన శిలువ త్యాగమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చదువు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఈ రొట్టె ద్రాక్ష ప్రభు యొక్క బలారాధన మన దగ్గరకు వచ్చిందంటే కనుక ఎందుకు మనం తీసుకుంటున్నాం? మనము ఆయన శిలువ మరణ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు బ్రతికినంత వరకు ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ప్రాణం అడ్డం వేసిన దావీదుతోనే యోనాతాను ఒక నిత్య నిబంధన పెట్టి చేసుకున్నాడు కదా. అది ప్రాణం ఉన్నంత వరకు ప్రాణ స్నేహితుడిగా భావించేశాడు. నువ్వు నిజంగా కృతజ్ఞత కలిగిన వ్యక్తివి అయితే కనుక ఆయనతో ఒక నిబంధన చేసుకోవాలి. నువ్వు ఈరోజు మనం ఎప్పుడు నిబంధన చేసుకుంటాం చెప్పండి? ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాం మనం చెప్పండి? కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆపరేషన్ చేసి ఇంటికి వస్తావు కదా,
అప్పుడు కృతజ్ఞత కూడిక. అంటే రాళ్ళు పడితే కానీ నీకు కృతజ్ఞత గుర్తురాదు. రోడ్డు మీద వెళ్తున్నావు, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, దెబ్బలు తగిలి ప్రమాదం తప్పించి ఇంటికి వచ్చామనుకోండి, అప్పుడు కృతజ్ఞత. కానీ వాక్యం ఏం చదివి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం ఏముందంటే కనుక చదవండి. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ఏ విషయము, ప్రతి విషయములో, ఎప్పుడో దెబ్బలు తగిలి స్వస్థపడినప్పుడు, ఆరోగ్యములోంచి అనారోగ్యమైనప్పుడు, హాస్పిటల్లోంచి బయటకు వచ్చినప్పుడు కాదండి, ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములను ఆయనకు తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటుంది. అది ప్రతి విషయంలో కృతజ్ఞత కావాలండి మనకి. ప్రతి విషయములో మేలు చేసినా కృతజ్ఞత, ఒకవేళ కీడు వచ్చినా, ఎందుకని మనం బ్రతికే ఉన్నాం కదా. ఒక నిబంధన చేసుకోవాలి మనము దేవునితో. అయ్యా, నా కొరకు ప్రాణం పెట్టావు, నీవు చిందించిన రక్తమును నీకు నా కొరకు నలగబట్టిన శరీరము నేను తీసుకుంటేనే కదా నేను నీతో మీరు నాతో ఉంటారని మీరు చెప్పారు కదా. మరి మీతో ఉండాలని ఒక నిబంధన, మనం ఆయనతో కలిసి ఉండాలని ఒక నిబంధన మనకు కావాలి కదా. ఏదో కష్టకాలం ఉన్నప్పుడు యుగ సమాప్తి వరకు నాకు తోడుగా ఉంటామని ప్రార్థన చేసినంత మాత్రాన కాదు. మనం దావీదు ప్రాణం పెట్టలా, ప్రాణం అడ్డం వేసాడంతే. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఒక నిబంధన చేసుకోవాలి మనం దేవునితో. నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే నీ వల్లే, నా దగ్గర ఉన్నవన్నీ కూడా నీవిచ్చినే. కానీ మన ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే, నేనే దేవునికి ఇస్తున్నా. ఆ నిబంధన ఎలా ఉండాలంటే కనుక, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, కాబట్టి నీవు కూడా యేసయ్య కొరకు ప్రాణం పెట్టేంతగా మనం సిద్ధపడాలి. అందుకని యోహాను సువార్తలో చెప్తాడు, చదవండి 15వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తే కనుక, 15వ అధ్యాయం 13వ వాక్యంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడూ లేడంట. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాడు. మనం ఏమని పిలుస్తున్నాడు తెలుసా? యేసయ్య ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులని పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అంటే నీవు నిజంగా దేవునితో గనక నిబంధన చేసుకుంటే గనక ఆయనతో నీవు సహవాసము చేస్తావు. నీవు నిజమైన స్నేహితుడు అయితే గనక ఆయన ఆజ్ఞలను పాటిస్తావు. ఆయన ఆజ్ఞలని పాటిస్తున్నావా? అరా కొర్రాక పాటించేసేసి నేను కూడా పరలోకంలో ఉండాలంటే ఎట్టా? ఆయనతో ఒక నిబంధన చేసుకున్నాం మనము. అందుకనే పేతురు గారిని అడుగుతున్నాడు, పేతురు, మిమ్మల్ని ప్రేమించి నేను ప్రాణం పెట్టా, నా సైడ్ నుంచి పూర్తిగా నేను మిమ్మల్ని ప్రేమించి యథార్థంగా ప్రేమించా, మీ సైడ్ నుంచి మీ ప్రేమ ఎలా ఉంది? ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, ఈరోజు నుంచి మీ సైడ్ నుంచి మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమించి నా ప్రాణాన్ని పెట్టా, మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారు? అప్పుడు పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ ప్రేమను ఎప్పుడు కూడా మేము మర్చిపోం ప్రభువా. 3 సార్లు అడిగాడు, అయ్యా మమ్మల్ని నీకు తెలుసు కదా ప్రభు ఎంత ప్రేమిస్తున్నావు, అయితే నా గొర్రెల్ని మేపు. ఎంతవరకు మేపాలి? నువ్వు బ్రతికి ఉన్నంత వరకు. బ్రతికి ఉన్నంత వరకు ఆయన పని చేయాలి మనము. బ్రతికి ఉన్నంత వరకు ఆయనతో స్నేహం చేయాలి మనం అందరము. బ్రతికి ఉన్నంత ఆయనతో నిబంధన చేయాలి. బ్రతికి ఉన్నంత వరకు స్త్రీలందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. బ్రతికి ఉన్నంత వరకు మనము సహవాసము చేయాలి, ఆయనతో ఒక నిబంధన చేయాలి. ఆయన ప్రాణ స్నేహితుడు అయిపోయాడు. యోనాతాను, దావీదు ఎలాంటి ఎటువంటి నిబంధన చేసుకున్నాడంటే కనుక ప్రాణ స్నేహితులు అయిపోయారు అనమాట. ప్రాణ స్నేహితులు ఎలా ఉంటారు? ఒకరికొకరు ప్రాణం పెడతారు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఎప్పటి వరకు పని చేయాలి ప్రభా, ఎప్పటి వరకు నువ్వు ప్రేమించాలి ప్రభా, ఎప్పటి వరకు నిబంధన చేయాలంటే కనుక నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నిబంధన చేయాలి నాతో నువ్వు. కొంతమంది అంటారు నేను కమిట్ అయితే కనుక నేను ఎవడి మాట వినను అంటారు కొంతమంది. ఎవడి మాట వినని వాడిని ఏమంటారు? వాడిని మొండోడు అంటారు. వాడి మాటే వాడి వినని వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. నేను కమిట్ అయితే కనుక నా మాటే నేనే అంటాడు ఒకడు. కానీ యేసయ్య ఒక్కసారి కమిట్ అయితే గనక నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టాడు. నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే కనుక 27వ వాక్యం చదవండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని అపహరింపడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు నిజంగా ఆయన ప్రేమించే వ్యక్తివైతే కనుక ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. ఆయనతో ఒక నిబంధన చేసుకోవాలి. ఈరోజు మన కొరకు ఆయన ఒక నిబంధన చేశాడు. ఇది నా రక్తం వలన ఒక క్రొత్త నిబంధన. ఆయనతో ఒక నిబంధన చేసుకొని మనం బయటికి వెళ్ళాలి. ఏదో ప్రభు వల్ల పాలు భాగస్తులు అవుతున్నాం, అయిపోయింది, వారం అయిపోయింది, ఆన్లైన్ పేరు కూడా అయిపోయింది అనుకుంటే కాదు. ఒక నిబంధన చేసుకోవాలి. నువ్వు ప్రాణ స్నేహితుడుగా నువ్వు భావించిన వ్యక్తివైతే కనుక, నిజంగా నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి కనుక నువ్వు గుర్తించగలిగితే కనుక, ఆయనతో ఎప్పుడు కూడా యుగయుగాలు నువ్వు సంతోషంగా ఉండాలంటే కనుక ఒక నిబంధన నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. ఈ బల్లారాధనలో పాలు భాగస్తులు మనందరికీ కూడా ఈ బల్లారాధన ఆశీర్వాదకరంగా ఉండాలి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. శాపాన్ని తెచ్చిపెట్టే వ్యక్తి ఉండకూడదు. మనకు కొంతమంది బల్లలో పాలు భాగస్తులయ్యంట, అయోగ్యముగా పాలు భాగస్తులయ్యి వాళ్ళు రోగము తెచ్చుకున్నారంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు ఇక్కడ కూడి వచ్చుట, మీరు బల్లారాధనకు కూడి వచ్చారు కదా, కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని, ఇది ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. చూడండి, మనకి ఇది కీడు చేయకూడదు, మేలు చేయాలి ఈ బల్లారాధన కార్యక్రమం. ఎందుకని ఆయన ఏం చెప్తున్నాడు? నా శరీరము రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉంటానని చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు బల్లారాధన మనం తీసుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన వాడు దేవుని పిలుపుని అందుకొని సమస్తాన్ని వదిలిపెట్టేసేసి శిష్యుల్లో ఒకడు ఉన్నాడు, ఇస్కరియోతు యోధా ఉన్నాడు కదా, 12 మందిలో ఒకడు. అందరూ బల్లారాధన జరుగుతుంది, బలలో పాలు భాగస్తులు అందరూ కూడా కూర్చుని ఉన్నారు. జాగ్రత్తగా విందాం. యేసు ప్రభువారు రొట్టెని విరిచాడు. ఆ ద్రాక్షారసంలో ఆయన శరీరం అనే ద్రాక్షారసం రొట్టెను ముంచి ఆయన యోధాకి ఇచ్చాడు. చదవండి యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఆ మొక్క పుచ్చుకున్నవాడు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. బలలో పాలు భాగస్తున్న మనం అందరం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. ఆయనతో యుగయుగములు ఉంటానికి కదా. ఆ నాయందు మీరును మీ యందు నేను ఉంటానని చెప్తున్నాడు ఆయన. అలా ఉండవలసిన వారు మనము. ఇక్కడ సాతాను ప్రవేశించాడంట. అంటే కనుక యేసు ప్రభుని ఈయన వెంబడిస్తున్న శిష్యుడు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. కానీ ఇతను చేసిన కార్యము ఇతనికి శాపాన్ని తీసుకొచ్చింది. కారణం ఏంటి? ఒక నిబంధన లేదు, ఒక వడంబడిక లేదు, ఒక తీర్మానము లేదు. ఇదే బల్లారాధనను అబ్రహాము గారు కూడా తీసుకున్నాడు. చదవండి ఆదికాండం 14వ అధ్యాయము. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.
మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. నీవు తీసుకున్న నిబంధన నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజు ఇక్కడ అబ్రహాము సేమ్ అదే బలారాధనలో పాల్గొన్నాడు. ఇక్కడ యోధా ఇస్కరియోతు బలారాధనలో పాల్గొన్నాడు. కానీ వీడు ఏమైపోయాడు? అపోస్తుల కార్యం 1:25 క్లియర్గా రాయబడిన మాట అంటే కనుక, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్య అంటే తనకిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. బల్లారాధనలో పాలుభాగస్తులైన మనం అందరము కూడా దేవుడు మనకిచ్చిన స్థానమును స్టాండర్డ్గా ఉంచుకుంటానికి మనం పాలుభాగస్తులు అవ్వాలి, పోగొట్టుకుంటానికి కాదండి. యోధా ఇస్కరియోతును లేకపోతే 12 మంది శిష్యులను యేసు ప్రభువు ఎందుకు పిలిచాడు? మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 19వ అధ్యాయం 20వ వాక్యం ఏముందంటే కనుక, 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే కృపను వారికి ఇచ్చాడు. ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. నీవు బల్లారాధన నీ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు యొక్క శరీర రక్తం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక నిబంధన లేకుండా, అందుకనే ఎవడు యోగ్యమైన మనసు లేకుండా తీసుకుంటే కనుక, అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు యోధా ఇస్కరియోతి ఉన్నాడు కదా, యోగ్యమైన మనసు లేదు అతనికి. ఇక్కడికి సాక్షాత్తు యేసు ప్రభు వారే రొట్టె విరిచి ఇచ్చాడు. అక్కడ అబ్రహాముకు మెల్కీసెదెకు అని యాజకుడు ఇచ్చాడండి. యేసు ప్రభు వారే రొట్టె విరిచి యోధాకి ఇస్తే వాడు యోగ్యమైన మనసుతో తీసుకోలేదు. మనము పాలుభాగస్తులను బలారాధనలో పాలుభాగస్తులు అవుతున్నాం కదా మనము, అది మనకు శాపాన్ని తీసుకుని రాకూడదు, ఆశీర్వాదముగా ఉండటానికే కదా, ఆయనతో మనం కలిసి ఉండటానికే కదా, ఇక ఏమో ఆయనతో జీవించడానికే కదా మనం పాలుభాగస్తులు అవుతున్నాం. మనము ఏ నిబంధన లేకుండా నువ్వు ఒకవేళ ప్రభు యొక్క బలలో చేయి వేస్తున్నావేమో. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు, యోధా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కానీ అబ్రహాము ఆశీర్వదించబడిన స్థితిలోనికి వెళ్ళాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఇతడు యోధా తనకిచ్చిన స్థానమును పోగొట్టుకున్నాడు, చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు, ప్రాణాలు తీసుకున్నాడు. కాబట్టి ఒక నిబంధన మనకు కావాలి దేవుని బిడ్డలుగా. ఇక్కడ యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు అయిపోయాడంట. ప్రాణ స్నేహితుడు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు కదా. అంటే మన నిబంధన ఎలా ఉండాలో తెలుసా? ఒకసారి ఫిలిస్తీన్లు, ముగిస్తా నేను, కెయీలా మీదకి యుద్ధానికి వచ్చారు. కెయీలా పట్టణం మీదకి యుద్ధానికి వచ్చారు, జాగ్రత్త కింద. అప్పుడు దావీదు అన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర విచారించి, ప్రభువా వీళ్ళు ఫిలిస్తీన్లు కెయీలా పట్టణం యుద్ధానికి వచ్చారు కదా, మరి నేను వెళ్ళి వాళ్ళని తరమాలా అని అడిగాడు. తరమని చెప్పాడు. మొత్తానికి యుద్ధం చేసి వాళ్ళతో కెయీలా ప్రజలను రక్షించాడు దావీదు. చెప్పొచ్చు మీరు దేవుని స్తోత్రం. మీరంత బీసిపోయి ఉంటట. అయితే కెయీలా పట్టణంలో దావీదు ఉన్న సంగతి సౌలుకు తెలిసింది. ఇక్కడ సౌలు దావీదును వాడుకున్నాడు. అక్కడ ఇశ్రాయేలు పనికి రక్షణ కలిగజేశాడు గొలియాతును చంపి. ఆ రోజు నుంచి కూడా అప్పుడు ఎప్పుడైతే యుద్ధంలో నుంచి గెలిచి బయటికి వస్తున్నాడు, గొలియాతును చంపి వస్తున్నాడు, అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ప్రతిగానములతో దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలదని ప్రతిగానములు చేశారు, పొగిడారు. ఎప్పుడైతే పొగిడారో, నేను చేయలేదు నువ్వు చేసేవు కదా అని మాట్లాడిన సౌలు కృతజ్ఞత కలిగి ఉండకుండా ఏం చేసి తెలుసా, ఆ రోజు నుంచి అంట విషపు చూపి కలిగి ఉండనని బైబిల్ రాయబడింది. ఎప్పుడు దావీదును చంపాలా అని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ ప్రయత్నాలలో ఒక రోజున కెయీలాలో ఉన్నాడన్న సంగతి సౌలుకి వినపడింది. ఇక సౌలు మొత్తానికి ఈ కెయీలా పట్టణానికి దర్వాజాలు గడియలు ఉన్నాయి, మొత్తానికి వీడు ఎక్కడికి వెళ్ళాడక, ఈ గడియలు తలుపులు వేస్తే కనుక వాడిని పట్టుకోవచ్చు అనుకుని మొత్తానికి దావీదును పట్టుకోవడానికి వస్తున్నాడు. అప్పుడు దావీదు మరలా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు.
అయ్యా మరి ఈ కెయ్యిలా పట్టణస్తులు నేను రక్షించాను కదా, మరి వీళ్ళు కృతజ్ఞత కలిగిన వారా? మరి ఇప్పుడు సౌలు వస్తున్నాడు కదా, సౌలు వచ్చినప్పుడు వీళ్ళు నన్ను సౌలుకి అప్పగిస్తారా అని అడిగాడు. అడిగితే దేవుడు అన్నాడు, వీళ్ళు ఖచ్చితంగా నిన్ను అప్పగిస్తారు. ఎందుకో తెలుసు, వాళ్ళు కృతజ్ఞత లేని వ్యక్తులు, వాళ్ళు అప్పగిస్తారు, ఖచ్చితంగా అప్పగిస్తారు. వాళ్ళు మేళ్ళు పొందుకున్నారే కానీ నేను అప్పగిస్తారు వాళ్ళు. అప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళగలడో అక్కడికి వెళ్ళిపోయాడు. 600 మంది అందరూ కూడా వెళ్ళిపోతే దేవుడు అంట తన హస్తపు నీడలో దాచివేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా వెళ్ళిపోయిన ఆ దావీదు ఒకరోజు అక్కడ జీపు అనే అరణ్యంలో ఉన్నాడు. జీపు అనే అరణ్యంలో ఉంటే కనుక అతన్ని చంపటానికి సౌలంట అనుదినము వెతికాడంట, ప్రతిరోజు వెతికాడు. దావీదుతో ఇంత మించి 600 మంది ఉన్నారండి. 600 మందిని దేవుడు ఎక్కడ దాచాడో వాడు తెలియదు, మొత్తానికి వాడికి కనపడకుండా చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సంగతి యోనాతానుకు తెలిసింది. నువ్వైతే ఏం చేస్తావు? మా నాన్నకి వ్యతిరేకంగా వెళ్తే ఏమనుకుంటాడో అని వదిలేస్తావేమో నువ్వు. ఆ సంగతి తెలిసి చదవండి. సమూయేలు 2వ మొదటి గ్రంథము 23వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు నొద్దకు వచ్చి, జాగ్రత్తగా నాలి, వనములో ఉన్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. స్తోత్రం చెప్పు. పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉండ. తప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పు. అది నిబంధన అంటే. ఇక్కడ ఆల్రెడీ యోనాతానుకు తెలుసు నేను చంపడా తిరుగుతున్నాడని. ఏమన్నాడు ఈయన? చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నువ్వు మాత్రం భయపడద్దు, అసలు వాడు నిన్ను పట్టుకోలేడు, నీవు ఇశ్రాయేలు రాజు అవుతావు, అది నేను నీకు సహకారిగా ఉంటా. అదే నిబంధన అంటే కనుక. ప్రాణం పెట్టే స్నేహితుడు అలా ఉంటాడు, అంతేగాని అవసరతను బట్టి మారిపోయే వ్యక్తి కాదు. ఇక్కడ వాళ్ళ నాన్నే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అతని దగ్గరికి వచ్చి అతను బలపరుస్తూ అతని హృదయములో ఉన్న ఆ మాటను చెప్తున్నాడు. ఇప్పుడు అతను ఏమనుకోవాలి? సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? యోనాతాను అవ్వాలి. వీడు సత్య బాగుండరు అనుకోవాలి కదా. అట్లా మా నాన్న నేనేం చేయలేడు, ప్రేమది, ప్రాణం పెట్టేంతగా ప్రేమది. మా నాన్న నిన్నేం చేయలేడు, నువ్వు అసలు భయపడవద్దు, నువ్వు ఖచ్చితంగా ఒక రోజున నువ్వు రాజు అవుతావు, నేను నీ సహకారిగా ఉంటా. అది నిబంధన. ప్రాణ స్నేహితుడిగా ప్రేమించి, అది కృతజ్ఞత కలిగిన వారు అలాంటి నిబంధన చేసుకుంటారు కదా. ఈరోజు మనం ఒక నిబంధన చేసుకుంటాం, రేపు పొద్దున గుర్తుండదు. ఒక నిబంధన చేసుకుని బయటికి వెళ్తాం మనం, రేపు గుర్తుంటుందా నీకు? ఆ రోజు నిబంధన చేసుకున్నాడు. ఎప్పుడు? దావీదు సౌలు మాట్లాడుతున్నాడు, రాజదర్బారులో మాట్లాడుతున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. సౌలు కుమారుడు యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయినా సౌలు నిన్ను పట్టుకొన జాలడు. అసలు మామూలు ఈయన మొత్తానికి ఆ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నడ్రా అవి ఆడ అక్కడ ఉన్నాడని చెప్పి అనాలి. నిబంధన అది. ఎక్కడో లోకములో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎక్కడో ఉన్న యోధాను కూడా పిలిచాడు. కానీ ప్రభు బలారాధన దగ్గరికి వచ్చేప్పటికి ఒకడు శాపించబడిన అనుభవంలోనికి పోయి తనకిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అంతే. యోగ్యమైన మనసు లేదు. ఎందుకు లేదో చెప్తా వినండి ఇప్పుడు. కాబట్టి చాలు.
ఈ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, 12 మంది శిష్యుల్లో ఇప్పుడు యూదయ ప్రాంతం నుంచి వచ్చాడు. జాగ్రత్త కిందాం. మిగతా 11 మంది గలిలయ ప్రాంతం నుంచి వచ్చారు. యూద ఆ 11 మందితో కలిసి ఉంటున్నాడే కానీ, వారిని ఉంటున్నట్టుగా నటిస్తున్నాడే కానీ వారితో ఐక్యత కలిగిన వ్యక్తిగా లేడు. పైకి మాత్రం అందరం కలిసి చేసేద్దాం అంటారు. అవసరం వచ్చేప్పటికీ కనపడరా వాడు. వాళ్ళతో కలిసి ఉన్నట్లుగా ఉన్నాడు, వాళ్ళని వెంబడిస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ ఐక్యత కనపరిచే వ్యక్తిగా లేడు. అంటే కనుక ఇతనికి ఉన్న మనస్తత్వం ఏంటో తెలుసా? వాళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు, నేనేంటో డబ్బులు ఉన్నవాడిని. వాళ్ళందరూ కూడా విద్య లేని పామరులు, నేను చదువుకున్న వ్యక్తిని. ఇదంతా కూడా అతని మనసులో ఉంది. అంటే సహోదరులను మనము ఐక్యపరిచే మనసు కదా. సంఘంలో ఒక కార్యక్రమం జరుగుతుందనుకోండి కదా, ఐక్యత అనేది రావాలి మనకి. చేసే వాళ్ళకు తెలుసుదా బాధ. ఐక్యపరిచే మనసు. నేను కూడా ఉన్నాను కదా సంఘంలో. పైకి మాత్రమో సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం మనం, కానీ అది కనపరచలేమో. ఈ 11 మంది వాళ్ళు గలిలయ ప్రాంతస్తులు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు విద్య లేని పామరులు. నాకు చదువు ఉంది, డబ్బు ఉంది. పైకి మాత్రం అలా నటిస్తున్నాడు. ఈ యూద ఎవరితో ఉంటాడో తెలుసా? ఈయన సహవాసం ఎలాంటిదో తెలుసా? యేసు ప్రభుని ఎప్పుడు సిలువేద్దామని చూస్తున్నాడు కొంతమంది. యేసు ప్రభు బోధలు చేస్తున్నాడు, ఆ బోధలు ఏ తప్పులని పట్టుకుందామని చూస్తున్నారు. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, వాళ్ళతో సహవాసం మనోడికి. సంఘస్థులతో సహవాసం ఉండదు. సంఘస్థులను ప్రోత్సాహపరిచే మనసు ఉండదు. యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తారు కదా, వాళ్ళతోనే కదా బేరాలాడుకున్నాడు. మరి వెళ్ళి ఎంత ఇస్తావు? పైకి మాత్రమో సంఘములో ఉన్నట్టు. అంటే ఏంటంటే కనుక ఇతడు ప్రియమైన దేవుని బిడ్డరా, ఇతను సహవాసమును ప్రేమించే వ్యక్తి కాదు. ఎవరా? అది కొంతమందికి సంఘానికి వస్తారు కానీ అందరిని ప్రేమించలేరు. నేను అక్కడే గొప్ప, నా కులమే గొప్ప, నా మతమే గొప్ప, లేక మా ప్రాంతమే గొప్ప. కొంతమంది వేరే క్యాస్ట్ ఇక వాళ్ళే ఉంటారు ఆ సంఘంలో. అది యోగ్యమైన మనస్సు కాదు. నేను యూదయ ప్రాంతం నుంచి వచ్చాను, వీళ్ళందరూ గలిలయ ప్రాంతం నుంచి వచ్చారు. అదొక ఫీలింగ్ ఉంది మనసులో. వీడి సహవాసం అంతా కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నారు కదా, వాళ్ళతోనే మాట్లాడుతాడు వెళ్ళి, వాళ్ళతోనే సహవాసము చేస్తాడు వెళ్ళి, వాళ్ళతోనే బేరాలు ఆడతాడు. ఇగో సంఘం ఉంది కదా, నేను కూడా సంఘములో ఉండి ఏదైనా ప్రోత్సాహకరంగా నేను కూడా ఏదైనా ఒక మంచి సలహా చెప్పి అందరితో పాటు ఉండాలనే ఆలోచన ఉండదు. పైకి మాత్రము సంఘములో ఉన్నట్లుగా, సహవాసంలో ఉన్నట్లుగా, వెంబడించినట్లుగా నటిస్తారు. అందుకొరకు తనకిచ్చిన స్థానమును పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు అపవిత్రాత్మను వెళ్ళగొట్టే కృపనిచ్చాడు యోధాకు, కానీ వాడిలోనికే వచ్చింది. మరి ఇలాంటి వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఆశీర్వదించబడతాడా? ఇలాంటి వారు ఎవరున్నప్పటికీ కూడా అంతే. ఈ బల్ల కార్యక్రమం మనకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి, కానీ శాపాన్ని తెచ్చే వ్యక్తిగా ఉండకూడదు మనకి. అంటే నువ్వు ఏం చేయాలి? యోగ్యమైన మనస్సు నీకు కావాలి. యోగ్యమైన మనస్సు నీకు కావాలి. కూర్చో. సంఘమును నువ్వు ప్రేమిస్తున్నావు కదా, సంఘముతో కలిసి ఉంటున్నావు కదా, మరి సంఘములో సహోదర ఐక్యత కూడా నువ్వు కూడా ప్రయాసపడాలి కదా. ఐక్యతతో మనం ఈ పని చేద్దాం, ఐక్యతతో మనం కలిసి వెళ్దాం, ఐక్యతతో ఈ పని చేద్దాం. పేరుకి మాత్రము కలిసి ఉన్నట్లుగానే ఉంటున్నాడు, కానీ సహవాసం అంతా కూడా చెప్పాలి యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు సిలువేద్దామని ఆలోచన చేస్తున్నారు శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు.
వాళ్ళతో సహవాసం మనోడికి. కానీ యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును. చూడండి, ఆయన యందు మనం ఉండాలంట, ఆయన యందు ఉండాలంట. నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచుదురు అనుకో ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు మనిద్దరము ఎలా ఏకమై ఉన్నామో మనతో ఉన్న వారందరూ కూడా, సంఘస్థులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. అందరం కలిసి ఉండాలండి. ఈ మనసు మనకు ఉండాలి. ప్రాంతీయ భేదాలు, లేకపోతే ఇంకొక వర్గాల భేదాలు, నేను ఆ ఊరోడిని, పైకి మాత్రం సహోదరుల ఐక్యత కలిగి ఉండాలంటావు. ఈ యోధాలో అది బాగా నాటికిపోయింది. అసలు అందరితో 12 మందితో ఐక్యంగా ఉండదు ఎప్పుడు లేదు. కానీ వెంబడించినట్లుగా నటిస్తాడు, వెంబడిస్తూ ఉంటాడు. చూస్తే కనుక ఇటు కూడా మనోడు, మన సంఘస్థుడే అన్నట్టుగా ఉంటాడు. కానీ ఈ ఆలోచనలు అన్నట్టు అంటే కనుక యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వారితో సహవాసం. అందుకని చెప్తాడు, మనకు తెలిసిన మాట ఏముంది అక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున ఆగిపోయారా, నిలవక. అది అవన్నీ విడిచిపెట్టేసి నా దగ్గర వాళ్ళ దగ్గరికి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడండి. అబ్రహాముకు యేసు ప్రభు తీసుకెళ్ళి వాళ్ళ బలారాధన ఎవరిచ్చారు? ఒక ప్రధాన యాజకుడు ఇచ్చాడు, మెల్కీసెదకు. కానీ యోధాకు ఎవరిచ్చారు? యేసు ప్రభు డైరెక్ట్గా ఇచ్చాడు, సృష్టికర్త. కాబట్టి నువ్వు నిజంగా కృతజ్ఞత కలిగిన వ్యక్తివే అయితే గనక దేవునితో ఒక నిత్య నిబంధన చేసుకోవాలి. అది ఎప్పుడు వరకు ఉండాలి? వచ్చే ఆదివారం వరకు కాదు. ఎప్పుడు వరకు? ప్రాణము పోయేంత వరకు. యోనాతాను దావీదు ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు, ప్రాణం పోయేంత వరకు. నువ్వే రాజు అవ్వాలి, అంతే. నువ్వే నా రాజువు. అలాంటి నిత్య నిబంధన చేసుకుంటే నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు. దావీదు సౌలు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. ఎందుకు పెనవేసుకుంది? ఎందుకు కలిసిపోయింది? ఆయన పెద్ద గొప్పోడు, లేకపోతే పెద్ద ఎత్తున్నాడు, అందంగా ఉండడానికి కాదు. నిజంగా ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే అది నీ దయ వల్లే. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన పెట్టిన కృపే. యేసు ప్రభు దయ వల్లే మనం బ్రతికున్నాం కదా. ఆయనతో ఒక నిత్య నిబంధన చేసుకుందాం. యోగ్యమైన మనస్సు కలిగి అన్ని ఆలోచనలన్నీ కూడా మనం తీసివేయాలి. సమస్తాన్ని విడిచిపెట్టి మనము దేవుని దగ్గరికి వచ్చాం. యోధ అలాగే వచ్చాడు, అబ్రహాము అలాగే వచ్చాడు. కానీ అబ్రహాము దీవించబడ్డాడు, యోధ తనకిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు యోధ వలె ఉంటావా, లేకపోతే అబ్రహాము వలె ఉంటావా? చనిపోయేంత వరకు నిత్య నిబంధన చేసుకున్న యోనాతాను వలె ఉంటావా? నీవే నిర్ణయించుకో. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి.